हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय श्री कृष्ण परमात्मा जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। कृष्ण वंदे जगद्गुरुम। नमो विष्णुपदाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमती भक्तिवेदांत स्वामी नित्यानंदे नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य दिस्तारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय श्री कृष्ण परमात्मा जय। हरे कृष्ण अंदरिकी वंदनालंడి। नमस्ते భక్తులందరికీ నమస్కారాలు। నా యొక్క ఛానల్కి సుస్వాగతం। వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్। నా ఛానల్కి సుస్వాగతం। టెంపుల్స్ జర్నీ లైఫ్ ఛానల్కి సుస్వాగతం। అదేవిధంగా టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ ఇంకో సెకండ్ ఛానల్। సో ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సపోర్టివ్గా దయచేసి ఈ యొక్క టెంపుల్స్ జర్నీ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అదేవిధంగా టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి। నేను కోరుకునేది మీ దగ్గర నుంచి సపోర్ట్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। ఇది వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ వెంకటగిరి అండి, నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉంటుంది। సో ఒకప్పుడు నేను ఇక్కడ చదువుకున్నాను। సో సుమారుగా 1999 అంటే 2010 20 24 సో 25 ఇయర్స్ ఎగ్జాక్ట్లీ। ఈ రోజుకి 25 సంవత్సరాలు పూర్తయింది। ఈ యొక్క కాలేజీలో డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ చేశాను। డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ టెక్నాలజీ, అప్పటికి డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, ఇప్పుడు డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ టెక్నాలజీ అంతా ఒకటే, కొన్ని సబ్జెక్ట్స్ చేంజ్ అండి। సో ఇది 3 ఇయర్స్ డిప్లొమా కోర్సు। ఇది హాస్టల్ అండి, చూడొచ్చు మీరు। సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ టెక్నాలజీ బాయ్స్ హాస్టల్ ఇది, చాలా అద్భుతంగా అప్పుడు మేము ఉన్నాము। సో ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది। ఈ యొక్క సేవా కార్యక్రమం పాల్గొంటూ నేను ఇక ఈ రూట్లో వెళ్తుంటే వెంకటగిరిలో ఆగి కొద్దిగా పలకరిద్దామని, మన లెక్చర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని స్టూడెంట్స్ని పలకరిద్దామని ఇక్కడ ఆగాను నిన్న। సో తప్పకుండా సార్ వాళ్ళు కలిశాను। ఇంకా మన ఈ యొక్క ప్రిన్సిపల్ అయినటువంటి ఈ యొక్క ఏహెచ్టి ప్రిన్సిపల్ అయినటువంటి గిరిధర్ సార్ ఉన్నారు ప్రజెంట్, టెంపరీగా తీసుకున్న హెచ్ఓడి అనుకుంటా। సో సార్ని మీట్ అవుదాన్ని నేను చూస్తున్నాను। ఒక 9 o'clock 9:30కి సార్ వాళ్ళు సార్ వచ్చినప్పుడు సార్ని మీట్ అయ్యి సార్కి ఆశీర్వాదం తీసుకున్నాను। ఇప్పుడు టైమింగ్స్ కూడా చేంజ్ అయినాయి। అంటే ఇంతకుముందు మేము చదువుకునేటప్పుడు 10 to 5 అట్లా ఉండేది। ఇప్పుడు వచ్చేసి దానికి 9:15 to 10, 9:15 to 5:15కి చేంజ్ చేశారు। సో అందరు కూడా స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కాలేజీకి సిద్ధమవుతున్నారు, రెడీ అవుతున్నారు, టిఫిన్ చేసి బయలుదేరుతున్నారు, ఇది విషయం। సో ఈ యాత్ర వచ్చేసి హిందువుల సంస్కృతి సాంప్రదాయం, సనాతన ధర్మం కాపాడడం, రక్షించడం, ధర్మం రక్షిత రక్షిత అంటారు కదా। సో అలాంటి కార్యక్రమాలు ప్లస్ పర్యావరణ పరిరక్షణ చూడండి। పర్యావరణం ఇక్కడ మనకి చాలా చక్కగా ఇక్కడ కాలేజీలో కూడా ఏమైనా చెట్లు కానీ పాడైనా బాగాలేకపోయినా చెట్లను కొట్టేయడము, సో ఇట్లా వాతావరణ పరిస్థితిని బట్టి క్లీన్ అండ్ గ్రీన్। సో ప్రతి చోట పర్యావరణ పరిరక్షణ కాపాడతారు। ఏదో ఒక చెట్టును నరికినా మనం ఒక 2-3 మొక్కలు నాటడం అలాంటివి కూడా చేస్తుంటారు। సో మేమున్నప్పుడు కూడా ఎన్నో ఎవ్రీ మంత్ 4 times చేసేవాళ్ళు, 3 to 4 times। సో అట్లా కూడా పర్యావరణ పరిరక్షణ కాపాడండి, ధర్మాన్ని కాపాడండి, సనాతన ధర్మం అంటే తెలుసుకొని ఆచరించండి। అదేవిధంగా భగవద్గీత భాగవతం నిత్యం చదవండి। భగవద్గీత భాగవతము, రామాయణం, మహాభారతం, కృష్ణ జీవ చరిత్ర ఇలాంటివి చదివి సో ప్రతి ఒక్కరూ మీరు మీ పిల్లలు అందరూ కుటుంబ సభ్యులందరూ ఎప్పుడు భగవంతుని ఆరాధించండి, స్మరించండి, కీర్తన చేయండి, పూజించండి, నమస్కరించండి, అర్చించండి, ఇలాంటివన్నీ చెప్తున్నాను। ఎందుకంటే మనం పూజ చేసిన తర్వాత గుడికి వెళ్ళి దండం పెట్టుకొని టెంకాయ కొట్టి నైవేద్యం పెట్టేసి పూజ చేసుకుని వచ్చేస్తాము। ఇంట్లో కూడా పూజ చేస్తాం। ఒకవేళ గుడిలోకి వెళ్ళినప్పుడు, దేవాలయంకి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గరే ఇంట్లోనే పూజ గదిలో పూజ చేస్తారు। తర్వాత దండం పెట్టుకుని మామూలుగా అదేవిధంగా వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటుంటారు। అది స్కూల్కి వెళ్ళే పిల్లలు స్కూల్కి, కాలేజీకి వెళ్ళే పిల్లలు కాలేజీకి వెళ్ళడం। సో తల్లిదండ్రులు అయితే వాళ్ళ వర్క్కి వెళ్ళిపోతారు, డ్యూటీకి। అది వాళ్ళు ప్రైవేట్ వర్క్ కావచ్చు, గవర్నమెంట్ వర్క్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏమైనా వర్క్ కావచ్చు। సో వాళ్ళ యొక్క విధిలో వాళ్ళు నిమగ్నమైపోతుంటారు, కానీ భగవంతుని పూర్తిగా ఆరాధించలేకపోతున్నారు, భగవంతుని పూర్తిగా స్మరించలేకపోతున్నారు। అందుకే ఈ యొక్క ధర్మాన్ని కొద్దిగా రక్షించడానికి ధర్మంగా ఉండండి, ధర్మబద్ధంగా ఉండండి। అదేవిధంగా
నిత్యం భగవద్గీత, భాగవతము, రామాయణ, మహాభారతం అట్లీస్ట్ 15 నిమిషాలు చదవండి అనే ఉద్దేశంతో ఒక చిన్న సంకల్పము. హిందూ సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడండి, రక్షించండి, పర్యావరణ పరిరక్షణ రక్షించండి అనే దాంట్లో ప్రతి ఒక్కరికి మన శక్తి కొద్దిగా, నా శక్తి కొద్దిగా ఒక 40,000 పైగా ఈ యొక్క సేవా కార్యక్రమంలో ఖర్చు పెడుతూ అందరికీ భగవద్గీత బుక్స్, భాగవతము, కొన్ని చిన్న చిన్న బుక్స్ ఇవ్వడము, ఏదైనా హరే కృష్ణ మంత్ర కార్డ్స్ ఇవ్వడం, కొన్ని ఇస్కాన్ టెంపుల్ తరఫున, కొన్ని ఇతర దేవాలయాల తరఫున ఆ దేవాలయంలో ఉన్నటువంటి మహామంత్ర కార్డ్స్, పాంప్లెట్స్ అవన్నీ తీసుకుని డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఒక సేవా కార్యక్రమం చేస్తున్నాను. అదేవిధంగా ఇంకా కరపత్రాలు పంచడము, అంటే ఇది హిందూ టెంపుల్స్, అన్ని హిందూ టెంపుల్స్ దర్శించుకుంటూ వెళ్తాను. అంటే ఫస్ట్ ప్రొద్దుటూరు నుంచి స్టార్ట్ చేశాను. ఆ ప్రొద్దుటూరు నుంచి బెంగళూరు మీదుగా కంచి, మహాబలిపురం, చెన్నై, తిరుపతి, తిరుమల, కాళహస్తి, నాయుడుపేట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, అమరావతి, మంగళగిరి, విజయవాడ, సో అట్లా సూర్యాపేట నుంచి హైదరాబాద్ చేరుకున్నాం. అట్లా ఒక ట్రిప్, ఒక టెంపుల్ దర్శనం జర్నీ అయింది. అంటే టెంపుల్స్, హిందూ టెంపుల్స్ దర్శన యాత్ర సైకిల్ మీద వెళ్తూ చేసాం. తర్వాత హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇట్లా వరంగల్, వరంగల్ ఉంది కదా, ఖమ్మం, వరంగల్, భద్రాచలము, తర్వాత ఈ రూట్ నుంచి మళ్ళీ తిరువూరు, ఇట్లా విజయవాడకి వచ్చి విజయవాడ నుంచి తెనాలి, బాపట్ల, చీరాల, ఆ నుంచి మనకు ఇట్లా 30 వరకు ఇట్లా చూసుకుని వచ్చి ఆ సింగరకొండ అని చూసుకుని అదర్ సైడ్ విలేజెస్లో కొన్ని ఉంటాయి, అవి కూడా చూసుకుంటూ ఇట్లా ఒంగోలు, ఇట్లా నెల్లూరు రూట్ వచ్చాను. సో ఇప్పుడు తిరుపతి రూట్కి వెళ్తాను. మళ్ళీ ఇక్కడి నుంచి తిరుపతి దర్శించుకొని తిరిగి హిందూపురి మీదుగా బెంగళూరు చేరుకుని అరుణాచలం వెళ్ళాలి. ఇది అరుణాచలం కాకుండా వీలైతే భగవంతుని సేవతో, భక్తుల యొక్క సహకారంతో కూడా మధురై కూడా వెళ్ళాలని ఒక సంకల్పం తీసుకుంటున్నాను. ఒకవేళ ఇన్ కేస్ అక్కడ వాతావరణ పరిస్థితిని బట్టి వర్షాలు ఎక్కువ లేకుంటే, సో ఈ యొక్క హిందువుల సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడడానికి, రక్షించడానికి, ప్రచారం చేసేదానికి ఒక చిన్న సంకల్పం, మధురై కూడా వెళ్తాను వీలైతే. లేకపోతే అరుణాచలంకి వెళ్ళి అరుణాచలంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానాన్ని దర్శించుకొని, సో అక్కడ ఉన్నటువంటి కొంతమంది భక్తులకి, సో వాళ్ళకి హిందువుల యొక్క సంస్కృతి సంప్రదాయము మర్చిపోదు, తెలుసుకొని మీరు కూడా ఆచరించండి అని చెప్పడానికి ఈ యొక్క సంకల్పం చేపడుతున్నాను. వీలైతే మధురై, లేకపోతే అరుణాచలం దర్శించుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోతాం. సో ఇది ఒక చిన్న సంకల్పం చేపట్టాను. ఈ యొక్క కార్యక్రమం చేపట్టి సుమారుగా పొద్దుటూరులో స్టార్ట్ చేసి ఈ రోజుకి 69 రోజులు పూర్తయిందండి. సో 69 days టుడే. సో ఈ విధంగా చిన్న సంకల్పంతో ముందుకెళ్తున్నాను. ప్రతి ఒక్కరూ తమకు తెలిసిన విధంగా ఒకవేళ నాలెడ్జ్ ప్రకారం మీరు నిత్యము భగవద్గీత, భాగవతం, రామాయణం, మహాభారతం చదవాలని కోరుకుంటున్నాను. అది నా రిక్వెస్ట్. సో అదేవిధంగా మీరు కూడా మీ పిల్లలకి అందరికీ తెలియజేయండి. మీరు తెలుసుకొని అర్థం చేసుకొని ఇక అంటే గురువు, సాధువు, శాస్త్రం ఉంటారు కదా, ఈ మూడిట్లో ఏదైనా పట్టుకున్న చాలు మనం భగవంతుని నిత్యం స్మరించవచ్చు. సో మనం ధర్మబద్ధంగా ఉండొచ్చు. భక్తి ఏంటి తెలుస్తుంది, జ్ఞానం ఏంటి తెలుస్తుంది, సో కర్మ ఏంటి తెలుస్తుంది, మన కర్మఫలాన్ని బట్టి మనకు ఉంటుంది భవిష్యత్తు. సో మన జీవన విధానం మార్చుకోవచ్చు. సో నిత్యం భగవన్నామస్మరణ మర్చిపోకూడదు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, జై శ్రీకృష్ణ పరమహంస, లేకపోతే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఇలాంటి మహామంత్రము. సో పంచతత్వ మంత్రం వచ్చేసి జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృందం అనేది ఒకసారి చెప్పించిన చాలు. హరే కృష్ణ మంత్రం ఒక డైలీ అట్లీస్ట్ మనిషి మినిమం 105 నిమిషాలని చెప్పించాలి. ఒక 2 అట్లా మినిమం ఒక్కసారి 105 నిమిషాలు, లేకపోతే వీలైతే 16 రౌండ్లు. సో 105 నిమిషాలని 16 రౌండ్లు వేసినా చాలు. అప్పుడు అత్యద్భుతమైనటువంటి శక్తి, మనకు భగవంతుని అనుగ్రహము ఎల్లవల్ల ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఎవరైతే చెప్పిస్తారో వాళ్ళందరికీ ఉంటుంది. మీరు ఒకవేళ కృష్ణుడిని, భగవంతుడు ఒకటే రూపాలేరు. ఈ ఒక అవతారం కొందరు రాముని ఇష్టపడతారు, కొందరు కృష్ణుని ఇష్టపడతారు, కొందరు సాయిబాబాని ఇష్టపడతారు, కొందరు వెంకటేశ్వరుని ఇష్టపడతారు, కొందరు శివుని ఇష్టపడతారు, కొందరు విష్ణువుని ఇష్టపడతారు. అంటే ఎవరిని ఇష్టపడినా వాళ్ళ యొక్క నామస్మరణ, నారాయణ కొంతమంది ఇష్టపడతారు, అట్లా రకరకాల అమ్మవారిని కొందరు ఇష్టపడతారు, దుర్గమ్మని, కనకదుర్గమ్మని, సరస్వతి, లక్ష్మీదేవి, పోలేరమ్మ, గంగమ్మ అట్లా అంటారు. సో మీరు సాయిబాబాని నమ్ముకోండి, మీరు ఎవరిని నమ్ముకున్నా మీరు భగవన్ నామస్మరణ ఈ యొక్క కలియుగంలో మర్చిపోవద్దు. సో ఈ యొక్క సనాతన ధర్మాన్ని తెలుసుకోండి, ధర్మబద్ధంగా ఉండండి, భౌతిక భావం చదవండి, ఈ యొక్క హిందువుల సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడండి, పర్యావరణ పరిరక్షణ కాపాడండి. అటువంటి రక్షించే వాళ్ళు, కాపాడే వాళ్ళు, గౌరవించే వాళ్ళు, ఆ విధంగా ఆచరించే వాళ్ళు అంటే నాకు చాలా అభిమానం. అటువంటి వాళ్ళలో కూడా ఒకరైనటువంటి మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, అంటే వాళ్ళు ఇప్పుడు నేను చాలాసార్లు చూశాను కొన్ని చోట్ల.
పవన్ కళ్యాణ్ గారు సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు కానీ సినిమా ఫీల్డ్ నుంచి ఇప్పుడు రాజకీయాలకు వచ్చినప్పుడు ఆయన మామూలుగా రాజకీయాలు రాకముందు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఈ యొక్క సనాతన ధర్మము సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడడం రక్షించడం గౌరవించడము విలువలను గౌరవించడము అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఎంతోమందికి సహాయం చేయడము అదేవిధంగా ధర్మబద్ధంగా ఉండడము చాలామందికి హెల్ప్ చేయడము సహాయం చేయడము పర్యావరణ పరిరక్షణ కాపాడడం అటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చాలా అత్యద్భుతంగా సేవలు అందిస్తున్నారు. చాలా అత్యద్భుతంగా గౌరవం కూడా ఇస్తున్నారు. వాటికి అటువంటి విలువలకి కాపాడాలని రక్షించండి ఆచరించండి చెప్తున్నారు. సో అటువంటి అభిమానించే ఆ విధంగా గౌరవించే వాళ్ళు విలువల్ని కాపాడే వాళ్ళంటే నాకెంతో అభిమానం. సో వాళ్ళకి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని హిందువుల సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడే పరిరక్షించే వాళ్ళు ఆచరించే వాళ్ళంటే నాకు ఎంతో అభిమానం. అందుకే కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అభిమానం. అంతేకాకుండా మన ఈ సంవత్సరము మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. బాధ్యతలు తీసుకొని ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్రానికి ఒక మంచి రాజధాని తీసుకొచ్చి అభివృద్ధి చేయాలని, సో విద్య వైద్యము ఆరోగ్యము ఆహార వనరులు ఇలాంటివన్నీ మంచిగా డెవలప్ చేసి ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కొన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు. సో అటువంటి చేపట్టే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పటికీ ఎంతోమంది సాయం చేస్తున్నారు. అందుకే సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడాలని చేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, దేశానికి అభివృద్ధి చేయాలి. ఇది సరైన దారిని నడవట్లేదు. కొంతమంది అభివృద్ధి చేసినా కొంతమంది అభివృద్ధి చేయకపోయినా ఏదో ఒక శక్తి కొద్దిగా వాళ్ళు తమ వంతు ఏదైనా చేయాలి, శక్తి కొద్ది చేయాలి అనే ఉద్దేశంతో కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా మన పార్టీ తెలుగుదేశం అంటే ఈరోజు వచ్చేసి మనకు జనసేన పార్టీ కాబట్టి యాక్చువల్గా నేను పార్టీకి అతీతంగా చెప్పడం లేదు. అందుకే ఒక సంస్కృతి సాంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని కాపాడుతున్నటువంటి ఒక అభిమానిగా నాకు చాలా ఇష్టం వాళ్ళంటే. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు కూడా నారా చంద్రబాబు నాయుడు కూడా చాలా సంస్కృతి సాంప్రదాయం హిందువుల సంస్కృతి సాంప్రదాయం కాపాడడం రక్షించడము, ఇంకా పర్యావరణ పరిరక్షణ కానీ, సో సనాతన ధర్మాన్ని కాపాడడం ధర్మబద్ధంగా ఉండడము, పరిపాలన కూడా మోర్ దెన్ 30 years నుంచి 40 years వరకు పరిపాలించారు, ధర్మబద్ధంగా చేశారు. ఎందుకంటే అటువంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అభిమానం. సో ఒక రాజకీయ పరంగా నేను ఆలోచించట్లేదు, ఒక సంస్కృతి సాంప్రదాయము ఒక సనాతన ధర్మం కాపాడడం రక్షించడం అటువంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అందుకే నారా చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు కానీ మన జనసేన పార్టీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం, చాలా అభిమానం. అంటే ఈ విధంగా హిందువుల సంస్కృతి సాంప్రదాయం కాపాడడం, సనాతన ధర్మాన్ని పరీక్షించడం, ధర్మం అంటే తెలియదు, ధర్మ మార్గంలో నడవడము, రాష్ట్రం అభివృద్ధి ఎలా చేయాలి, దేశాన్ని అభివృద్ధి ఎలా చేయాలనేటువంటి వాటిలో వీళ్ళు చాలా ముందుంటారు, కృషి చేస్తున్నారు. ఇప్పుడు చాలా కృషి చేశారు సంవత్సరాలు. ఇకనన్నా మన రాష్ట్రం ఇంకా అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తున్నారు. సో ఈ విధంగా ఇటువంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అందుకే వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సో మన ఈ యొక్క తెలుగు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి లేనటువంటి కొత్తగా బాధ్యత చేపట్టినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నాకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక వందనాలు, నమస్కారాలు, అదేవిధంగా కృతజ్ఞతలు కూడా. ఎందుకంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చారు మళ్ళీ. సో అటువంటి అవకాశము ప్రజలు మళ్ళీ కల్పించారు. నాకు అటువంటి వాళ్ళంటే చాలా అభిమానం. సో హిందువుల సంస్కృతి సాంప్రదాయము, పర్యావరణ పరిరక్షణ, సనాతన ధర్మము, భగవద్గీత ఏంటి, భాగవతం ఏంటి, భాగవతం అంటే ఏంటి, ధ్యానం ఏంటి, భక్తి ఏంటి చాలా వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే అందరినీ గౌరవిస్తారు, అందరికీ విలువల్ని గుర్తిస్తారు. అటువంటి వాళ్ళంటే ఇష్టం. అదేవిధంగా అటువంటి వాళ్ళలో గుర్తించే వాళ్ళలో కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా మన రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించారు. వారు కూడా అంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే వీరు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి సినిమా ఫీల్డ్లో ఉన్న సినిమా ఫీల్డ్ తర్వాత కానీ రాజకీయాలకు రాకముందు వచ్చిన తర్వాత కానీ ఈ హిందువుల సంస్కృతి సాంప్రదాయము, పర్యావరణ పరిరక్షణ కానీ, సనాతన ధర్మం కానీ ధర్మబద్ధంగా ఉండడం కానీ ఎంతోమందికి అనాథలకి, అభాగ్యులకి, సో నిరుపేదలకి సాయం చేసినటువంటి గొప్ప మహానుభావులు. సో వీళ్ళు కూడా ఎట్లా నారా చంద్రబాబు నాయుడు ఎలా హెల్ప్ చేస్తారో ఎవరికి ఉన్నటువంటి విశిష్టత ప్రత్యేకత వాళ్ళకు ఉంది. సో అదేవిధంగా కొణిదెల పవన్ కళ్యాణ్ కూడా ఎంతోమందికి సేవ చేశారు, సహాయం చేశారు. సో వీళ్ళని గుర్తించారు. అదేవిధంగా ఈ యొక్క సనాతన ధర్మాన్ని ఇప్పటికీ కాపాడుతున్నారు, ధర్మబద్ధంగా ఉంటున్నారు. సో నిత్యం భగవద్గీత భాగవతము చదవండి, కృష్ణ యొక్క జీవిత చరిత్ర, అదేవిధంగా మహాభారతం,
రామాయణాన్ని చదివి ఆ విధంగా అడుగుజాడలో నడవండి. అంటే మహాగురువులు మహాప్రభువులు ఉంటారు, వాళ్ళ యొక్క అడుగుజాడ నడిచి మనం కూడా ముందుకు వెళ్తాం అనే దృక్పథంతో ఉన్నారు. సో ఇటువంటి విలువల్ని చాలా గుర్తిస్తారు. అటువంటి వాళ్ళంటే నాకు చాలా అభిమానం. అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా నేను ఇంకొకసారి రాబోయేటువంటి సెప్టెంబర్ 1వ తేదీన కూడా పుట్టినరోజు, వారికి నా హృదయపూర్వక కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ యొక్క రాష్ట్రము, దేశము, ప్రపంచము సురక్షితంగా ఉండాలి, సుశ్యామలంగా ఉండాలి, చాలా అందరూ బాగుండాలి. సో అందుకోసం ఈ యొక్క సాంప్రదాయాలు, హిందువుల సంస్కృతి సాంప్రదాయాలు రక్షించాలి, పరిరక్షించాలి, ప్రచారం చేయాలి అన్నటువంటి ఒక సంకల్పం తీసుకున్నాను. చిన్న సంకల్పము. సో ఇది ఎంతమంది అయితే మనం వాళ్ళకి చెప్పగలం అంతమంది చెప్తాము, ఎంతమంది అయితే వినగలరో వాళ్ళందరూ చెప్తూ పోతుంటాం. ఎంతమంది అయితే మారగలరో అది భగవంతుని దయ, వాళ్ళ యొక్క ఇష్టము. సో మారే వాళ్ళు తప్పకుండా మారండి. మీరు ఖచ్చితంగా మీరు మారిన ధర్మబద్ధంగా ఉండండి, నిజాయితీగా ఉండండి. సో జ్ఞానం ఏంటని తెలుసుకోండి, భగవంతుడు అంటే తెలుసుకోండి, నిత్యం భగవన్ నామస్మరణ చేయండి. సో అదేవిధంగా మా భాగవతం, మహాభారతం, రామాయణము, భగవద్గీత నిత్యం చదవండి, అట్లీస్ట్ 15 నిమిషాలు రోజుకి. సో హరే కృష్ణ మహామంత్రం జపించండి, లేదా హరే రామ మహామంత్రం జపించండి, ఓం నమః శివాయ ఏదో ఒక మంత్రం, ఓం నమో వెంకటేశాయ, జై శ్రీ ఓం శ్రీ సాయిరాం, జై శ్రీ సాయిరాం, ఓం నమః శివాయ, లేకపోతే ఓం నమో వెంకటేశాయ, ఓం శ్రీ స్వామి శరణయ్యప్ప. మీరు ఎవరిని భగవంతుని యొక్క అవతారాన్ని పూజిస్తారో వాళ్ళని నిత్యం స్మరించండి, అది మాత్రం వదలదు. అది నేను చెప్పబోతున్నాను. దానికోసం ప్రస్తుతం ఈ రోజుకి 69 రోజులు పూర్తయింది. సో మే 29న స్టార్ట్ చేసిన ఈ యొక్క దేవాలయాల దర్శనయాత్ర, సైకిల్ మీద వెళ్తూ దేవాలయాల దర్శనయాత్ర, హిందూ టెంపుల్స్ దర్శనయాత్ర బై సైకిల్, 69 days ఓవర్ టుడే. సో తప్పకుండా అందరూ ఈ యొక్క టెంపుల్ దర్శనయాత్రకి, ఈ యొక్క హిందూ టెంపుల్ దర్శనయాత్రకి బై సైకిల్కి సహాయం చేసేవాళ్ళు ఎవరైనా హెల్ప్ చేయండి. సో మీరు కూడా ప్రచారం చేయండి, 10 మందికి తెలియజేయండి, మీరు తెలుసుకోండి. మీకు తెలిసినా ఇంకా బాగా నాలెడ్జ్ తెచ్చుకోండి. ఒకవేళ ఫుల్ నాలెడ్జ్ ఉంటే ఇంకా 10 మందికి తెలియజేయండి. మీకు శక్తి కొద్దిగా మీరు తెలియజేయండి, మీకు శక్తి కొద్దిగా మీరు హెల్ప్ చేయండి. టెంపుల్ దర్శనయాత్రకి ఎవరికైనా హెల్ప్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క టెంపుల్ దర్శనయాత్ర బై సైకిల్కి వెళ్తూ యాత్ర చేస్తున్నాను కాబట్టి, అండ్ ఫస్ట్ ప్రొద్దుటూరు నుంచి హైదరాబాద్, ఇప్పుడు హైదరాబాద్ నుంచి అరుణాచల్కి వెళ్తున్నాను, వీళ్ళైతే మదురై. సో ఇటువంటి యాత్రకి మీరందరూ భక్తులు కూడా, డివోటీస్, ఇష్టపడే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా యొక్క గూగుల్ పే, ఫోన్పే నెంబర్కి మీరు హెల్ప్ చేయండి. ఇక టెంపుల్ దర్శనం ఇది దైవ కార్యానికి ఉపయోగపడుతుంది, స్వార్థంగా స్వలాభంగా ఏమీ అడగట్లేదండి. ఇట్స్ ఎ ట్రూత్. సో దయచేసి అర్థం చేసుకోండి. నా శక్తి కొద్దిగా నేను పెట్టుకుంటూ పోతున్నాను, ఎందుకంటే అందరినీ నేను అడగట్లేదు. ఎవరైతే ఇవ్వగలరో, ఎవరైతే సహాయం చేయగలరో, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయం, హిందువుల సంస్కృతి సాంప్రదాయము, పర్యావరణ పరిరక్షణ, సనాతన ధర్మం రక్షించాలి, కాపాడాలి, ఇటువంటి వారిని ప్రచారం చేసేటువంటి వాళ్ళకి హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ యొక్క హిందువుల సంస్కృతి సాంప్రదాయ ప్రచారానికి, టెంపుల్ దర్శనయాత్రకి హెల్ప్ చేయండి, సాయం చేయండి. నా యొక్క ఫోన్పే, గూగుల్ పే నెంబర్ వచ్చేసి 7386622463. ఇంకోసారి చెప్తున్నాను, నా ఫోన్పే, గూగుల్ పే నెంబరు 7386622463కి ట్రాన్స్ఫర్ చేయండి. మీకు తోచినంత శక్తి కొద్దిగా హెల్ప్ చేయండి. అదేవిధంగా నా పేరు దేవరకొండ మురళీధర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. తప్పకుండా హెల్ప్ చేయండి. మై ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఈజ్ 7386622463. మై నేమ్ ఈస్ దేవరకొండ మురళీధర్, ప్రొద్దుటూరు, కడప డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. సో ప్లీజ్ హెల్ప్ ఫర్ మై టెంపుల్ దర్శనయాత్ర, హిందూ టెంపుల్స్ దర్శనయాత్ర బై సైకిల్. సో నౌ టుడే 69 days is over. Now tomorrow is 70 days. It will be finished. So please help to protect our Hindu tradition, Hindu culture, and also Bhagavad Gita, Bhagavatam, Ramayana, Mahabharata. Read it and understand it, and go for in good way your lifestyle. దానికోసమని చేస్తున్నాను ఈ యాత్ర. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి నా యొక్క ఛానల్స్కి సపోర్ట్ ఇవ్వండి. టెంపుల్స్ జర్నీ లైఫ్, అదేవిధంగా ఇంకో ఛానల్, సెకండ్ ఛానల్ టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. సో తప్పకుండా హెల్ప్ చేయాలని కోరుతున్నాను. టెంపుల్స్ జర్నీ లైఫ్, ఇంకోటి సెకండ్ ఛానల్ టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. సో తప్పకుండా సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఇంకా ఈ తిరుపతికి వెళ్తున్నాను కాబట్టి ఇక్కడ వెంకటగిరి లాగాను. సో ఇక్కడ దిగి లెక్చర్స్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ అన్నీ కలిసి వెళ్ళాలని కొద్దిగా
అగైన్ అంటే చాలా ఇష్టంగా ఉంది. ఎందుకంటే వీళ్ళకి ఆశీర్వాదంగా తీసుకుంటాం. ఒక ఇండియన్ స్టాండర్డ్ టెక్నాలజీ స్టూడెంట్‌గా ఇక్కడ కూడా వాళ్ళ యొక్క ప్రిన్సిపల్ గారి యొక్క ఆశీర్వాదం వాళ్ళని పలకరించి వెళ్దామని వచ్చాను. ఇక్కడ కూడా కొందరికి తెలియజేద్దామని ఇక్కడ కూడా స్టూడెంట్స్ అందరికీ హరే కృష్ణ మహామంత్రం కూడా డిస్ట్రిబ్యూషన్ చేశాను. ఇటువంటి కార్యక్రమాలకి అందరూ సహకరించాలని కోరుతున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే, జై శ్రీకృష్ణ పరమాత్మ, జై హరి బోల్.